హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదా ముచ్చట్లు వ్లాగ్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మళ్ళీ గ్రోత్ స్కాన్కి అయితే వెళ్ళానమాట. నాకు 33 వీక్స్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే గ్రోత్ స్కాన్కి వెళ్ళొచ్చాను అనమాట ఈరోజే. సో గ్రోత్ స్కాన్లో ఏమొచ్చింది, అలా వచ్చింది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ లాస్ట్ మూమెంట్లో ఏమేమి చూస్తారో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా ఫర్దర్ వీడియోస్ అనేవి మిస్ అవ్వకుండా ఉంటారు. ఇప్పటివరకు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి. తప్పకుండా లైక్ అయితే చేయండి. మీ లైక్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేస్తేనే 10 మందికి షేర్ అవుతుంది. ఇన్ఫర్మేషన్ కూడా కొంచెం షేర్ అవుతుంది. ప్రెగ్నెన్సీ బ్లాగ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అని నేను అనుకుంటాను. ఎందుకంటే ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఎవరొకరికి యూస్ఫుల్ అవుతుందని కోరుకుంటున్నాను అనమాట. అందుకని నేను చెప్తున్నానండి. తప్పకుండా లైక్ చేస్తే 10 మందికి షేర్ అయితే ఎవరో ఒకరికైనా హెల్ప్ఫుల్ అవుతుంది అనేసి. సో ఈ రోజు వచ్చేసి బ్లాగ్ చెప్పాను కదా, హాస్పిటల్కి అయితే వెళ్ళొచ్చానండి. గ్రోత్ స్కాన్ అయితే చాలా బాగా జరిగింది. కాకపోతే ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్, ఇంకా 33 వీక్స్ వచ్చేసింది కదా, ఈ మెయిన్ వాళ్ళు ఏం అబ్జర్వ్ చేస్తారనేది నేను మీకు చెప్తాను అనమాట. అంటే నేను ఫేస్ చేసినాయి అనమాట. ఇప్పుడు చూడండి, స్కాన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇలాగో పేపర్ ఇస్తారనమాట. ఈ పేపర్లో మెయిన్ ఏం చూస్తారంటే బేబీ ఏ పొజిషన్లో ఉంటుందో చూస్తారనమాట. లాస్ట్ టైం గ్రోత్ స్కాన్లో బ్రీచ్ పొజిషన్ ఉందని చెప్పి చాలా ఫీల్ అయ్యాను. చాలా మంది కామెంట్ చేసి టెన్షన్ పడొద్దు, సిఫాలిక్ పొజిషన్కి వస్తుంది, ఏం కాదు అని చెప్పి చాలా మంది సపోర్ట్ చేశారండి. మీ అందరి సపోర్ట్ వల్లే ఏంటంటే ఈరోజు గ్రోత్ స్కాన్లో సిఫాలిక్ పొజిషన్ వచ్చింది. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. మళ్ళీ చేంజ్ అవ్వచ్చు కూడా చెప్పలేము. బట్ 33 వీక్స్లో వచ్చేసి సిఫాలిక్ పొజిషన్లో అయితే ఉంది. అండ్ బేబీ హార్ట్ బీట్ అదంతా కూడా చాలా బాగుందని చెప్పేశారు. అండ్ ఉమ్మ నీరు అది కూడా చాలా బాగుందని చెప్పేశారు అనమాట. బేబీ వెయిట్ కూడా ఇంపార్టెంట్ అని చెప్పారు. బేబీ వెయిట్ కూడా చాలా బాగుందని చెప్పేశారు. ఇంకా మెయిన్ వచ్చేసి ఇంకా దీంట్లో ఏమేమి చూస్తారంటే బేబీ వెయిట్ చూస్తారు, బేబీ ఏ పొజిషన్లో ఉందో చూస్తారు, ఆ తర్వాత వచ్చేసి ఉమ్మ నీరు అదంతా ఎలా ఉందో చూస్తారు. అంతా బాగుందని చెప్పేసి చెప్పారనమాట. ఇది వచ్చేసి గ్రోత్ స్కాన్ ప్లస్ డాప్లర్ అని ఏంటంటే కలర్ది చూస్తారనమాట. కలర్, సో అదైతే చూసారనమాట. ఇంక ఇది మొత్తము స్కాన్ సిఫాలిక్ పొజిషన్ అని చెప్పి కూడా చెప్పారు. అండ్ ఇంకోటి వచ్చేసి అన్ని నార్మలే ఉన్నాయి అని చెప్పేశారండి. ఫేటల్ గ్రోత్ అదంతా కూడా చాలా బాగుంది అని చెప్పారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ స్కాన్ అయితే బాగా మంచిగా జరిగేసింది. చూసారు కదా, ఇది ఒక పేపర్ అయితే ఇచ్చారనమాట. మెయిన్ ఇంపార్టెంట్ అని తీసేసి ఈ పేపర్ అయితే ఇచ్చేసారు. ఇదంతా బాగుందని చెప్పేసి చెప్పింది అనమాట మా డాక్టర్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సిఫాలిక్ పొజిషన్లో ఉంది. లాస్ట్ టైం బ్రీచ్ పొజిషన్లో ఉంది కాబట్టి మా డాక్టర్ ఏం చెప్పారంటే ఏం ఎక్సర్సైజ్ చేయొద్దని చెప్పింది. బట్ ఇప్పుడు ఏంటంటే బేబీ సిఫాలిక్ పొజిషన్లో ఉంది. అండ్ నాకు కూడా అన్నీ బాగున్నాయి, హెల్త్ కండిషన్ కూడా చాలా బాగుందని చెప్పేసి మా డాక్టర్ రేపటి నుంచి ఇమీడియట్గా ఎక్సర్సైజెస్ అనేవి స్టార్ట్ చేయమని చెప్పింది. ఈచ్ అండ్ ఎవ్రీ ఎక్సర్సైజ్, ప్రెగ్నెన్సీలో చేయాల్సిన ప్రతి ఎక్సర్సైజ్ని మాత్రం చేయమని చెప్పేసింది. ఫుల్గా ఎక్సర్సైజ్ మోడ్లో ఉండాలని చెప్పింది. అండ్ నేను చెప్పా కదా లాస్ట్ టైం ఇది తీసుకున్నానని చెప్పేసి, దీంట్లో తీసుకున్నానని చెప్పా కదా, దాంట్లో లేబర్ ప్రిపరేషన్ కూడా ఉందన్నమాట. సో ఆ క్లాసెస్ అయితే అటెండ్ అవ్వమని చెప్పింది మా డాక్టర్. అలాగే మళ్ళీ ఇంకొకటి వచ్చేసి అక్కడే రెయిన్బోలోనే వేరే డాక్టర్ ఉందన్నమాట. ఆ డాక్టర్ని కూడా మీట్ అవ్వమని చెప్పింది. ఎందుకంటే లేబర్ ప్రిపరేషన్కి ఆమె కొన్ని ఎక్సర్సైజులు చెప్తుంది నా బాడీకి సంబంధించింది. మ్యాక్సిమం మనం నార్మల్ డెలివరీకి ట్రై చేద్దాము అని చెప్పేసి ఆమెను కూడా మీట్ అవ్వమని చెప్పింది. బట్ మేము ఇంకా మీట్ అవ్వలేదు. ఒకవేళ మీట్ అయితే చెప్తాను. ఎందుకంటే ఈరోజు ఇంకా కుదరలేదు, మా హస్బెండ్కి ఆఫీస్లో మీటింగ్ ఉండిందనమాట. వచ్చేసాను. ఇంక ఇప్పుడు ఇది వచ్చేసి నాకు క్లాస్ ఉందండి ఎల్లుండి. ఈ క్లాస్ అటెండ్ అయిన తర్వాత క్లాస్లో ఏం చెప్పారు అంటే చాలామంది అటెండ్ అవ్వలేరు కాబట్టి ఎవరికైనా యూస్ఫుల్ ఉంటే ఖచ్చితంగా క్లాస్లో ఏం చెప్పారనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంట్లో ఏంటంటే కాంప్లిమెంటరీగా, అంటే అదే 10,000 పేజెస్ ఉన్నందుకు కాంప్లిమెంటరీగా లేబర్ ప్రిపరేషన్ అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ గురించి క్లాసెస్ ఉంటాయని చెప్పారు. మా డాక్టర్ ఖచ్చితంగా ఈ క్లాసెస్ అటెండ్ అవ్వాల్సిందే నువ్వు అని చెప్పేసి స్ట్రిక్ట్గా అయితే చెప్పారనమాట. అలాగే ఆ డాక్టర్ని కూడా ఆమెను కూడా మీట్ అవ్వమని చెప్పారు. ఆమెను కూడా మీట్ అవ్వాలి. అండ్ ట్యాబ్లెట్స్ వచ్చేసి నార్మల్ ట్యాబ్లెట్సే యూజ్ చేయమని చెప్పారు. ఆ తర్వాత వచ్చేసి అంటే నేను ఇంతకుముందు ఏమేమి యూజ్ చేస్తున్నానో అవన్నీ యూజ్ చేయమని చెప్పారు. ఇంకా మెయిన్ వచ్చేసి షుగర్ది కూడా చూసుకోమని చెప్తున్నారు. అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండు అని చెప్పారు. లేదు బట్ అయినా చెక్ చేసుకుంటుండే ఎంతకైనా మంచిది అని చెప్పారు.
ఆ తర్వాత వచ్చేసి ఇంకా నెక్స్ట్ మళ్ళీ ఇంకో స్కాన్ రాశారండి. నెక్స్ట్ వచ్చేసి 1 మంత్కి రాశారు. అంటే 33 వీక్స్ అయిపోయినాయి కదా, ఇంకా 3 వీక్స్ తర్వాత 36 వీక్స్కి మళ్ళీ స్కాన్ రాశారు. అది లాస్ట్ స్కాన్ అండ్ బ్లడ్ టెస్ట్లు కూడా రాశారనమాట. అది కూడా లాస్ట్ బ్లడ్ టెస్ట్ని ఇంకా అప్పుడు ఫిక్స్ అయిపోతాము, నార్మల్ డెలివరీ సి సెక్షన్ అనేది అప్పుడు చెప్పేస్తాను. యాజ్ ఆఫ్ నో అయితే నార్మల్ అంత బాగుంది కాబట్టి నార్మల్కి ట్రై చేద్దామని చెప్పారు. ఇంకా అప్పుడు పొజిషన్ని బట్టి అప్పుడు దాన్ని బట్టి మనం డిస్కస్ చేసుకుందాము అని చెప్పారనమాట. సో ఇలా జరిగింది గ్రోత్ స్కాన్, చాలా బాగా జరిగింది. గ్రోత్ స్కాన్ అయితే సూపర్గా వచ్చేసింది. బేబీ కూడా అంతా బాగుందని చెప్పారు, వెయిట్ అదంతా కూడా బాగుందని చెప్పారు. అండ్ మా డాక్టర్ ఏం చెప్పారంటే వాటర్ ఇంకా ఎక్కువ తీసుకోమని చెప్పారు, బటర్ మిల్క్ ఎక్కువ తీసుకోమని చెప్పారు, అండ్ ఓఆర్ఎస్ కూడా తీసుకోమన్నారు. బట్ ఓఆర్ఎస్ వచ్చేసి మనకి ఇట్లా వస్తాయి కదా ప్యాక్స్, అవి కాదండి. అవి కాకుండా జనరల్గా ప్యాకెట్స్లో వస్తాయంట, వితౌట్ షుగర్ ఉంటాయంట. అవి జస్ట్ మనము ఎలక్ట్రానిక్ పౌడర్ ఎలాగా వాటర్లో వేసుకుని తాగుతామో అలా ఉంటాయంట. అవి తాగమని చెప్పింది. అది హెల్ప్ఫుల్ ఉంటుందంట. వాటర్ కంటెంట్, బాడీలో వాటర్ కంటెంట్ ఎక్కువ ప్లస్ బేబీకి అన్నిటికి కూడా మంచిదని చెప్పింది అనమాట. అదొకటి తీసుకోమని చెప్పారు. ఇంకా ఇంకేం పెద్దగా చెప్పలేదండి, అంతా స్మూత్గానే చెప్పారు. నాకు కొంచెం కాళ్ళు అయితే వాస్తున్నాయండి, బాగా కొంచెం నీరు వచ్చినట్టు. అంటే 1 డే బాగుంటుంది, 1 డే వచ్చేసి కొంచెం కాళ్ళలో నీరు అనేది వస్తుంది అనమాట. ఓన్లీ పాదాల వరకే అనమాట. నేను అది చెప్పాను మా డాక్టర్కి, పాదాలు కొంచెం నీరు వస్తుంది మేడం అని అంటే. అండ్ లెగ్స్ కూడా వెనక ఉంటుంది కదా కండ, మనకి అదైతే కండరాలు పట్టేస్తున్నాయి నైట్ టైమ్స్లో. అది ఎర్లీ మార్నింగ్ 4కి 7కి అలా పట్టేస్తున్నాయి. నేను చెప్పా, ఇవి పట్టేస్తున్నాయి మేడం అండ్ ఇలాగ కాళ్ళు కొంచెం వాస్తున్నాయి, అంతకుమించి నాకేం ప్రాబ్లం లేదు, యాజ్ ఆఫ్ నో అంత బాగానే ఉంది అంటే. అవన్నీ నార్మల్ అమ్మ, ఇంకా లాస్ట్ స్టేజ్కి వచ్చేటప్పుడు ఇంకా అవన్నీ పట్టించుకోకూడదు, అవన్నీ సిమ్టమ్స్, ప్రెగ్నెన్సీ సిమ్టమ్సే, అదేం పెద్ద ప్రాబ్లం లేదులే అని చెప్పారనమాట. ఇంక ఇది ఈరోజు నా గ్రోత్ స్కాన్ ఇలా జరిగింది. నా విజిట్ ఇలా కంప్లీట్ అయిపోయింది. ఇంకా లాస్ట్ విజిట్ ఉందండి, ఆ తర్వాత ఇంకా డెలివరీకి వచ్చేస్తున్నాను. కొంచెం భయంగా, కొంచెం అలాగా డిఫరెంట్ ఎమోషన్స్గా ఉన్నాను. నేనైతే చాలా ధైర్యంగా ఉన్నా. వాట్ ఎవర్ ఇట్ మే బి యాక్సెప్ట్ చేయాలి, మంచిగా వెళ్ళిపోవాలి అనుకుంటున్నాను. ఇంకా ఇంకా 4 వీక్స్ ఉన్నాయి. అంటే నాకు 33 వీక్స్ కదండి, తర్వాత 36 వీక్స్ దాటిన తర్వాత మనం ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు బేబీని. సో అదనమాట. చూద్దాం, త్వరలో మా బేబీ రాబోతుంది. ప్లస్ కొంచెం ధైర్యంగా ఉండాలి, ఎందుకంటే మెంటల్గా మనం ఇప్పుడు ప్రిపేర్ అయితేనే ఆ స్టేజ్కి వెళ్ళినప్పుడు ఎక్కువ టెన్షన్ పడం. లేదంటే డైరెక్ట్గా ఆ స్టేజ్కి వెళ్ళినప్పుడు ఎక్కువ టెన్షన్ పడ్డామంటే బీపీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అసలే షుగర్ లేదు, ఆ షుగర్ కూడా అంటే ఉన్న షుగర్ని హెవీగా, ఇప్పుడు మనం ఏదైనా టెన్షన్, యాంగ్జైటీ తీసుకున్నప్పుడు ఇవన్నీ బయటకు వస్తాయి అనమాట. సో మనం అప్పుడు ఎంత స్ట్రాంగ్గా ఉండగలిగి, ఎంత స్ట్రాంగ్గా ఉంటే అంత మంచిది అనమాట. ఎక్సర్సైజెస్ కూడా రేపటి నుంచి ఫుల్గా చేస్తాను. అండ్ లేబర్ క్లాసెస్ అటెండ్ అవుతా కదా, అక్కడ ఏం చెప్తారో కూడా మొత్తం చూపిస్తాను. నేను ఎలాగ ఎక్సర్సైజ్ చేస్తున్నాను, నాకు ఏమేమి చెప్పారనేది నేను నెక్స్ట్ వ్లాగ్స్లో మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తానండి. సో ఇలా జరిగింది నా గ్రోత్ స్కాన్. ఐ హోప్ మీకు ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటుంది, ఎన్నో కొన్ని ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా ఉంటుందని చెప్పి అనుకుంటున్నాను. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంతవరకు బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.